ఓకే. సార్ కంప్లీట్‌గా కిడ్నీ ఫెయిల్ అయింది. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయాలి అనే సిట్యుయేషన్ ఎప్పుడొస్తుంది సార్? అదే అండి. ఇప్పుడు ఎప్పుడైతే కిడ్నీస్ 90% ఫంక్షనింగ్ డౌన్ అవుతుందో, ఫైనల్ స్టేజ్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ అని చెప్తాం. ఎందుకు ఈ స్టేజ్ అంత ఇంపార్టెంట్ అంటే, ఈ ఫస్ట్ 4 స్టేజెస్‌లలో పేషెంట్‌కి అంత సింప్టమ్స్ ఏముండవు. మెడిసిన్స్ తోటి మాక్సిమం మేనేజ్ చేయొచ్చు. బట్ ఎప్పుడైతే ఈ ఫైనల్ స్టేజ్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్‌లోకెళ్తారో, పేషెంట్ సింప్టమ్స్ చాలా విపరీతంగా ఉంటాయి. అండ్ ఆ పాయిజన్ లెవెల్స్‌ని బాడీ టాలరేట్ చేయదు కాబట్టి, ఖచ్చితంగా ఇమ్మీడియేట్‌గా ప్రతి పేషెంట్‌కి డయాలిసిస్ కంపల్సరీ చేయాల్సిందే అని చెప్పేసి అడ్వైస్ చేస్తాం. అండ్ ఈ పేషెంట్స్ కనుక డయాలిసిస్ నుంచి బయట పడాలి అని అనుకుంటే దెన్ సెకండ్ ఆప్షన్ ఈస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. సో ఫైనల్ స్టేజ్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్లో ఉన్న పేషెంట్స్కి 2 ఆప్షన్స్, ఐదర్ డయాలిసిస్ అన్న చూస్ చేసుకోవచ్చు, లేదు ట్రాన్స్ప్లాంట్ ట్రాన్స్‌ప్లాంట్. చేసుకునే ఆప్షన్ ఉంటే ట్రాన్స్ప్లాంట్ అన్న చూస్ చేసుకోవచ్చు. సో ఈ సిచ్యువేషన్లో మనం ట్రాన్స్ప్లాంట్ అనేది చేయడం జరుగుతుంది. అయితే ట్రాన్స్‌ప్లాంట్ అయిన తర్వాత వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, లైఫ్ స్టైల్ కానీ ఏమైనా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందా? యూజువల్గా ఉండదండి. అంటే ట్రాన్స్ప్లాంట్ చేయడమే వాళ్ళకొక మళ్ళీ రొటీన్ లైఫ్ స్టైల్ని వాళ్ళకి అందించడం. సో వాళ్ళు చేయాలనుకుంది, తినాలనుకుంది ఇవన్నీ మనం డయాలిసిస్ పైన ఉన్నప్పుడు కుదరదు. బట్ వన్స్ ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్ వాళ్ళకి నచ్చిన ఫుడ్ హ్యాపీగా తీసుకోవచ్చు. బట్ ఎస్, ట్రాన్స్ప్లాంట్ అయినా అవ్వకపోయినా సరే మనకి బాడీలో ఎప్పుడైనా సరే బీపీస్ కానీ, షుగర్స్ కానీ, ఇతరత్ర ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ డెఫినెట్గా ఉంటుంది. అండ్ వచ్చినప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న కిడ్నీని కూడా అఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎస్, ఓకే. వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఎంజాయ్ చేసుకుంటూనే చాలా కేర్ఫుల్గా లైఫ్ స్టైల్ని హెల్తీగా మెయింటైన్ చేసుకోవడము, సాల్ట్ కొంచెం తక్కువ చేసుకోవడము, సో ఇలాంటి యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే ఏదోటి వాకింగ్, ఫిజికల్ యాక్టివిటీ ఏదోటి ఉండడం, ఇట్లాంటి బేర్ మినిమం హెల్త్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. అంత రెస్ట్రిక్టెడ్గా ఉండాల్సిన అవసరం అయితే లేదు.